ప్రముఖ ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రం తిరుపతిలో ఇవాళ ఉదయం మరోసారి చిరుతపులి హల్చల్ సృష్టించింది. 150వ మెట్టు వద్ద చిరుత రోడ్డు దాటుతుండగా భక్తులు చూశారు. అనంతరం భయంతో గట్టిగా కేకలు వేయడంతో అదృష్టవశాత్తు చిరుత అక్కడి నుంచి పరారైంది. దీంతో అక్కడున్న టీటీడీ అటవీశాఖ అధికారులకు సమాచారం అందజేయగా స్పాట్కు చేరుకొని పరిస్థితిని సమీక్షిస్తున్నారు. భక్తులెవరూ ఒంటరిగా వెళ్లవద్దని, గుంపులుగా మెట్ల మార్గంలో తిరుమలకు చేరుకోవాలని అధికారులు సూచించారు. మళ్లీ చిరుత కనిపిస్తే తమకు వెంటనే సమాచారం అందజేయాలని అటవీశాఖ అధికారులు భక్తులకు విజ్ఞప్తి చేశారు. ప్రముఖ ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రం తిరుపతిలో ఇవాళ ఉదయం మరోసారి చిరుతపులి హల్చల్ సృష్టించింది. 150వ మెట్టు వద్ద చిరుత రోడ్డు దాటుతుండగా భక్తులు చూశారు. అనంతరం భయంతో గట్టిగా కేకలు వేయడంతో అదృష్టవశాత్తు చిరుత అక్కడి నుంచి పరారైంది. దీంతో అక్కడున్న టీటీడీ అటవీశాఖ అధికారులకు సమాచారం అందజేయగా స్పాట్కు చేరుకొని పరిస్థితిని సమీక్షిస్తున్నారు. భక్తులెవరూ ఒంటరిగా వెళ్లొద్దని, గుంపులుగా మెట్ల మార్గంలో తిరుమలకు చేరుకోవాలని అధికారులు సూచించారు. మళ్లీ చిరుత కనిపిస్తే తమకు వెంటనే సమాచారం అందజేయాలని అటవీశాఖ అధికారులు భక్తులకు విజ్ఞప్తి చేశారు. ఇక ఇదే అంశం గురించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ సుబ్బారెడ్డి అందిస్తారు. సుబ్బారెడ్డి, చెప్పండి. హరీష్, తిరుమలకు నడక మార్గం వెళ్లేటటువంటి భక్తులకు ఈ రోజు శ్రీవారి మెట్టు మార్గంలో ఉన్నటువంటి 150 మెట్టు వద్ద చిరుత కనిపించినటువంటి పరిస్థితి తెలుస్తోంది. అయితే ఈ చిరుత కనిపించినటువంటి అంటే నడుచుకుంటూ వెళ్లేటటువంటి భక్తులు చూసి, అంటే ఏదైతే చిరుత కనిపించినటువంటి నేపథ్యంలోనే భక్తులు కేకలు వేయడంతో చిరుత సమీపంలోనే పొదల్లోకి, దట్టంగా ఉన్నటువంటి పొదల్లోకి వెళ్ళినట్లు స్థానికంగా భక్తుల నుంచి వచ్చినటువంటి సమాచారం. అయితే ఏదేమైనా కూడా ప్రతిసారి ఈ నడక మార్గంలో వెళ్లేటటువంటి భక్తులు ఎవరైతే ఉన్నారో వీళ్ళకు ఈ చిరుత కనిపించడము, గతంలో జరిగిన ఇష్యూలను చూసుకున్నట్లయితే ఆ భక్తుల పైన ఈ చిరుత అనేటువంటి దాడి చేసినటువంటి పరిస్థితి కూడా కనిపించింది. అయితే ఇంత జరుగుతున్నా కూడా సంబంధిత టీటీడీ అధికారులు కావచ్చు, అలాగే అటవీ శాఖకు సంబంధించినటువంటి అధికారులు కావచ్చు, నడక మార్గంలో వెళ్లేటటువంటి భక్తులకు గట్టిగా అంటే చర్యలు తీసుకునేటటువంటి పరిస్థితి, అలాగే భక్తులకు కావాల్సినటువంటి భద్రతను కూడా విస్మరించారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇలాంటి ఇష్యూస్ ప్రతిసారి జరుగుతున్నటువంటి, గతంలో జరిగినటువంటి నేపథ్యంలోనే భక్తులు నడక మార్గంలో వెళ్లేటువంటి భక్తులు కర్రలు తీసుకొని భద్రతగా వెళ్లాలనేటువంటి సూచనలు చేయడము, అలాగే అక్కడక్కడ భక్తులకు భద్రతకు సంబంధించినటువంటి చిన్నపాటి చర్యలు తీసుకున్నటువంటి నేపథ్యంలోనే ఈ చిరుత సంచారం అనేటువంటిది కొంతవరకు తగ్గిందని చెప్పుకోవచ్చు. మళ్ళీ ఈ రోజు కనిపించడం అంటే గత 2 నెలల కిందట కూడా యూనివర్సిటీకి సమీపంలో కావచ్చు, అలాగే ఏదైతే శ్రీవారి మెట్టుకు సమీపంలో ఉన్నటువంటి అటవీ ప్రాంతంలో కూడా ఈ చిరుత కనిపించని చెప్పుకోవచ్చు. అయితే ఓవరాల్ గా చూసినట్లయితే నడక మార్గంలో వెళ్లేటటువంటి భక్తులు మాత్రము వెళ్ళే స్వామిని దర్శించుకునేటటువంటి సమయంలో కావచ్చు, అలాగే దర్శనం చేసుకొని కిందికి వచ్చేటటువంటి సమయంలో కావచ్చు చిరుత సంచరిస్తుంది అనేటువంటిది, అలాగే చిరుత అనేటువంటిది ప్రతిసారి భక్తులకు కనిపిస్తుంది అనేటువంటి నేపథ్యంలోనే నడక మార్గంలో వెళ్లేటువంటి భక్తులు భయాందోళనకు గురయ్యేటటువంటి పరిస్థితి ఉంది. భద్రత కూడా లేనటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది. అయితే టీటీడీ అధికారులు కావచ్చు, అలాగే సంబంధిత అటవీ శాఖ అధికారులు కావచ్చు, భక్తుల యొక్క భద్రతను దృష్టిలో పెట్టుకొని ఈ చిరుత దాడులు చేయకుండా, చిరుతకు సంబంధించినటువంటి ఏదైనా సమాచారం ఉన్నా కూడా భక్తులకు ముందస్తుగా సమాచారం ఇవ్వడం కానీ, లేకపోతే భక్తులకు ఫలానా
ఆ ప్లేస్ లో ఏదైతే చిరుత ఎక్కువగా కనిపిస్తోంది ఆ ప్రాంతంలో పోయేటప్పుడు మీరు దర్శనానికి వెళ్ళేటప్పుడు కావచ్చు, అలాగే మెట్టు మార్గంలో వెళ్ళేటటువంటి భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్లకు కింది మెట్లు ఎక్కేటటువంటి ఆ ప్రాంతంలోనే సంబంధిత ఫ్లెక్సీ బోర్డులతో కానీ లేకపోతే లేదా ఇతర ఎలక్ట్రానిక్ పరికరాల ద్వారా సమాచారం ఇవ్వాలనేటువంటిది గతంలో కూడా ఆ భక్తులు సూచించినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఏది ఏమైనా కూడా నిన్న కనిపించినటువంటి చిరుతతో భక్తులు భయాందోళనకు గురి కావడంతో పాటు సంబంధిత అటవీ శాఖ అధికారులకు కూడా కనిపించినటువంటి చిరుతకు సంబంధించినటువంటి వివరాలు కూడా చెప్పడం జరిగింది. హరీష్. ఓకే, రైట్. థ్యాంక్ యూ సుబ్బారెడ్డి.